నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలు గొప్పవి, కానీ ప్రభుత్వానికి అధికారులకు ఈ కనీస స్పృహ ఉందా? ప్రాణాలు నిలపాల్సిన ఆసుపత్రి ప్రాణాలు తీసే నరక కూపంగా మారిందా? అవును, భూపాల్పల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి దుస్థితి చూస్తే ఎవరికైనా సరే రక్తం మరిగిపోక మానదు. అసలు ఇది ఆసుపత్రా లేక రోగులను చంపే డెత్ సెంటరా? ఉమ్మడి జిల్లా ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన పెద్దాసుపత్రిని ఈ ప్రభుత్వం కేవలం రిఫరల్ సెంటర్ గా మార్చేసి చేతులు దులుపుకుంది. పేదవాడు ప్రాణాపాయ స్థితిలోకి వస్తే వైద్యం చేయాల్సిన డాక్టర్లు వస్తువులు లేక వేరే ఆసుపత్రికి రిఫర్ చేస్తూ ప్రజల ప్రాణాలతో అత్యంత దారుణంగా చెలగాటమాడుతున్నారు. రోగం పోతుందని ఆశతో వస్తే ఆసుపత్రిలో ఉన్న అధ్వానపు మరుగుదొడ్లు కంపుకి కొత్త రోగాలు పట్టుకొని వెళ్తున్నారు జనాలు. తాగడానికి గుక్కెడు నీళ్లు దిక్కులేవు, ప్రాణాలు నిలపాల్సిన ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయదు. ఇక కోట్లు పోసి ఉన్న ఎంఆర్ఐ స్కాన్ మెషిన్ ప్రారంభించిన కొద్ది రోజులకే ఎందుకు మూతపడింది? దీన్ని ఆపరేట్ చేసే నాదుడే లేడా, లేక ప్రైవేట్ ల్యాబ్లను కమిషన్ల కోసం కావాలనే మూసేశారా? జవాబు చెప్పాల్సిన అధికారులు ఏ నిద్రమత్తులో మింగి పడుకున్నారు? వీటన్నిటిని మించి అత్యంత సంచలనం రేపుతున్న సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆవరణలో రోగులు తిరిగే చోట కండోమ్స్ దర్శనమిస్తున్నాయి. అసలు ఆసుపత్రిలో ఏం జరుగుతుంది? రాత్రి వేళలో ఈ పెద్ద ఆసుపత్రి ఏ అసాంఘిక శక్తులకు, వ్యభిచార కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది? ఇంత జరుగుతున్న సెక్యూరిటీ ఏమైంది? సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారు? పత్రికల్లో వస్తున్న కథనాలు చూసి ప్రజల ఆవేదన విని చలించిపోయిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఈరోజు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి దారుణ పరిస్థితులను చూసి అధికారులపై, ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ఆసుపత్రా లేక రోగుల పాలిట శాపమా అంటూ నిలదీశారు. ఏది ఏమైనా భూపాల్పల్లి జిల్లా ఆసుపత్రిలో బయటపడ్డ ఈ నిజాలు రాష్ట్ర ఆరోగ్య శాఖ పనితీరును వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికైనా నిద్రపోతున్న ప్రభుత్వం మేల్కొంటుందా? ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న వారిపై చర్యలు తీసుకుంటుందా? లేక ఈ దారుణాలను ఇలాగే కొనసాగిస్తూ పేదల ప్రాణాలు గాలిలో కలిసేదాకా చోద్యం చూస్తుందా? వేచి చూడాలి. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.